హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లిక్ 360. మ్యాచ్ నెంబర్ 45లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తలడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి అవకాశాలు అనేది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్ మొత్తం అనలైజ్ చేసుకుని ప్లేయింగ్ 11 లోని బలాబలాలని స్టాటిస్టికల్ అయితే లింక్ చేసుకొని చూసుకోవాలి. అయితే ఇవన్నీ చూసుకోవాలనుకుంటే మన వీడియో కూడా ఎండ్ వరకు చూసేయాలి. దయచేసి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పైన మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే లోస్ 26 డిగ్రీస్ ఉన్నప్పటికీ హై ఏకంగా 39 డిగ్రీస్ ఉంటుంది. హ్యూమిడ్ పర్సెంటేజ్ 30 దాకా ఉంటుంది. ఇక మ్యాచ్ టైమ్ ఈవినింగ్ 3:30 PM నుంచి వెదర్ కండిషన్స్ చూసుకున్నట్లయితే లోస్ 30 డిగ్రీస్ ఉంటే హై 39 డిగ్రీస్ ఉంటుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఈవినింగ్ ఏం కాబట్టి కాస్త పిచ్ స్లోవర్ సైడే ఉండే అవకాశాలు ఉంటుంది. సన్లైట్ హెవీగా ఉంటుంది అండ్ దాంతో పాటు పిచ్ లో క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి పిచ్ పోను స్లోగా అవుతుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాట్ ఫస్టే ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెకండ్ బౌలింగ్ వేసే టీమ్ కి ఆ స్లోయర్ వన్స్ కటర్స్ అని గ్రిప్ అవుతాయి, స్పిన్నర్స్ కూడా హెల్ప్ ఉంటుంది. కాబట్టి స్టేడియం స్టాట్స్ మొత్తం పక్కన పెట్టేసి ఫస్ట్ బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మొత్తం 87 మ్యాచెస్ జరిగితే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ జస్ట్ 38 టైమ్స్ గెలిచారు. బట్ ఈవినింగ్ గేమ్ కాబట్టి ఏ మాత్రం ఆలోచించుకున్నా బ్యాట్ ఫస్ట్ చేసినా బాగుంది. రెండు టీమ్స్ ఎయిటెడ్ షాట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం 31 టైమ్స్ నిలబడితే కోల్కతా నైట్ రైడర్స్ గట్టిగా డామినేట్ చేసి 20 సార్లు గెలిచి ఆరెంజ్ ఆర్మీ జస్ట్ 11 టైమ్స్ మటుకు గెలిచింది. ఇక ఈ స్టేడియంలో ఇద్దరు కలిసి 7 సార్లు తలబడితే కేకేఆర్ 4 అండ్ SRH 3 గెలిచింది. ఇక లాస్ట్ 5 మ్యాచెస్ లో చూసుకున్నా కూడా కేకేఆర్ ది అప్పర్ హ్యాండ్ ఉంది. 3 గేమ్స్ వాళ్ళే గెలిచారు. SRH 2 గేమ్స్ గెలిచింది. బట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే లాస్ట్ వీళ్ళిద్దరు మీద తలబడిన 2 మ్యాచ్లు SRH గెలిచి మనకి కాస్త సేఫర్ సైడ్ లో పెట్టుకున్నారు రికార్డ్స్ అన్ని. ఇక కాంపోజిషన్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ యాజ్ ఆఫ్ నౌ లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్ కొనసాగిస్తా ఉంది ఈ సీజన్ 19 లో. ఎందుకంటే వరుసగా 5 out of 5 మ్యాచెస్ గెలిచేస్తా ఉన్నారు వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ లో. అది కూడా కంఫర్టబుల్ గా కంప్లీట్ టీమ్ ఎఫర్ట్స్ తో గెలుస్తా ఉన్నారు. ఏ ఒక్క విన్నింగ్ హీరో పైన డిపెండ్ కాకుండా టీమ్ అంతా కూడా పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంది. అండ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసినట్లయితే కంఫర్టబుల్ గా చేసేసారు అంత బిగ్ టోటల్ ని కూడా. సో తప్పకుండా హై అన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంటారు. మనకి కలిసి వస్తున్నదల్లా యంగ్ బౌలింగ్ అటాక్. అసలు సీజన్ కు ముందు చాలా మంది అనుకుని ఉంటారు అసలు ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళలేరు అని. బట్ ఇమాజిన్ ఈ మ్యాచ్ కనుక గెలిస్తే స్ట్రాంగ్ PBKS అండ్ RCBని కూడా కిందకి నెట్టి టాప్ స్పాట్ ని తీసేసుకోవచ్చు. అలాంటి పొజిషన్ కి మన ఆరెంజ్ ఆర్మీ వచ్చింది అంటే మన బ్యాటింగ్ ఎంత మేలు చేసిందో బౌలింగ్ కూడా అంతే మేలు చేసింది. ఆ సకీబ్ హుసేన్ అండ్ ప్రఫుల్ హింజ్ కాంబినేషన్ అద్భుతంగా సెట్ అయింది. ఇక ఇషాన్ మలింగా అట్ హిస్ బెస్ట్ ప్రతి మ్యాచ్ లో వికెట్లు తీస్తూనే ఉన్నాడు. ఇక ప్యాట్ కమిన్స్ బలం కూడా మనకు చేకూరింది. కాబట్టి తప్పకుండా ఈ మ్యాచ్ లో కూడా కేకేఆర్ పైన ఇంకో 2 పాయింట్లు సంపాదించే అవకాశం ఉంటుంది. బట్ మనకు ప్రాబ్లమాటిక్ గా మారేది ఏదైనా ఉంది అంటే వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నరైన్ అటాక్. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు గనక టాస్ గెలిచి బ్యాట్ ఫస్ట్ తీసుకుంటే సెకండ్ వాళ్ళు బౌలింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళ స్పిన్నర్స్ కంపారిటివ్లీ మనకన్నా స్ట్రెంత్ గా ఉంటారు. కాబట్టి మనము ఆ బ్యాటింగ్ లో కాస్త ఎక్కువగా వాళ్ళకి తగులే అవకాశాలు ఉంటుంది. బట్ గుడ్ పాయింట్స్ ఏంటి అంటే మిడిల్ ఓవర్స్ లో బ్యాటింగ్ చేసే హెన్రీ క్లాసన్ కు పవర్ ప్లే తర్వాత బౌలింగ్ చేసే వరుణ్ చక్రవర్తికి అగెన్స్ట్ గా ఏకంగా 216 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ జస్ట్ ఒక్కసారి మటుకు అవుట్ అయ్యాడు. అది మినహాయిస్తే మిగతా అంతా కూడా వాళ్ళ ఫేవర్ లోనే ఉంది. ఎందుకంటే రికార్డ్స్ అన్ని కూడా కేకేఆర్ ఫేవర్ లోనే ఉన్నాయి. బట్ రీసెంట్ మూమెంట్ మటుకు మనకు అనుగుణంగానే ఉంది. Openers Travis Head and Abhishek Sharma, Ishan Kishan at number 3, Henry Klaasen at number 4, Salil Arora at number 5, Aniket Verma at number 6, Nitish Kumar Reddy at number 7, Harsh Dubey at number 8, Saqib Hussain at number 9, Pat Cummins at number 10, Ishan Malinga at number 11. ఇక ప్రఫుల్ హింజ్ విల్ బి అవర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది టోటల్ గా ఆరెంజ్ ఆర్మీ అదిరిపోయే 11. ఇక కేకేఆర్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు ఆల్మోస్ట్ హోప్ ప్లేస్. బట్ కాకపోతే ఉన్న ఒకే ఒక హోప్ ఏంటి అంటే విన్నింగ్ స్ట్రీక్ ని అలాగే కొనసాగిస్తూ వెళ్తే ఏమైనా టాప్ 4 లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటే మిగిలింది. ఎందుకంటే వాళ్ళకి చాలా కాంబినేషన్ డిస్టర్బ్ అయిపోతుంది. ప్రతి వీడియోలో మనం చెప్పుకుంటా ఉన్నాం. బట్ ఏదైతే రింకు సింగ్ ఫామ్ లోకి వచ్చి ఆ నాక్స్ అయితే ఆడుతా ఉన్నాడో అది వాళ్ళకి యాడ్ అన్ అడ్వాంటేజ్ అవుతా ఉంది. టాప్ ఆర్డర్ నుంచి కాస్త రన్స్ వచ్చి పుంజుకుంటే గనక ఎలా అయితే రింకు సింగ్ ఫామ్ లో ఉన్నాడో దాని వల్ల వాళ్ళకి బిగ్ స్కోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యంగ్స్టర్స్ కార్తిక్ త్యాగి అండ్ వైభవ్ అరోరా పేస్ అటాక్ లో అద్దరు కొట్టేసుకున్నారు కదా. సో అది కూడా వాళ్ళకి కలిసి వస్తుంది. వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటి అంటే బ్యాటింగ్ సైడ్ నుంచి కాస్త మంచి స్కోర్స్ పుట్ ఆన్ చేస్తే బాగుంటుంది. లాస్ట్ మ్యాచ్ లో జస్ట్ 160 బిలోనే వాళ్ళు లాస్ట్ ఓవర్ దాకా తీసుకురాగలిగారు. సూపర్ ఓవర్ కూడా తీసుకెళ్లి ఒక అద్భుతమైన వికెట్ అయితే సొంతం చేసుకున్నారు. సో ఇప్పుడు ప్రాబ్లమాటిక్ గా మారిందల్లా వాళ్ళ బ్యాటింగ్ అటాకే. స్ట్రెంత్ చాలా ఉంది. నంబర్ 9 లో సునీల్ నరైన్ వస్తుందంటే అర్థం చేసుకుని ఎంత స్ట్రెంత్ ఉంది వాళ్ళ బ్యాటింగ్ లో అని. సో ఆ బ్యాటింగ్
థింక్ ఈ మ్యాచ్ లో ఫైర్ కావాల్సిన అవకాశం ఉంది అండ్ అవసరం కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ అవకాశాన్ని కనుక మిస్ చేసుకుంటే వాళ్ళు ఇక ప్రతి మ్యాచ్ ప్రైడ్ కోసం ఆడాల్సి ఉంటుంది. కాబట్టి లాస్ట్ మ్యాచ్ విన్నింగ్ మూమెంటం తోనే అదే ప్లేయింగ్ లోనే వెళ్ళాలి. పతిరానా ఇద్దో అవసరం అని ప్రతి మ్యాచ్ కు ముందు రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి కానీ సేమ్ ధోని లాగే అతను ఎప్పుడు మ్యాచ్ డే రోజున ప్లేయింగ్ 11 లోకి వచ్చి అపియర్ అవుతాడు అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. కాబట్టి సో మనం పతిరానాని లేకుండానే ఈ ప్లేయింగ్ లో అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ టీమ్ సీఫర్ట్ అండ్ అజింక్య రహానే, అంకురిష్ రఘువంశీ. At number 3, Cameron Green. At number 4, Rohan Powell. At number 5, Rinku Singh. At number 6, Ramandeep Singh. At number 7, Anukul Roy. At number 8, Sunil Narine. At number 9, Vaibhav Arora. At number 10, Karthik Tyagi. At number 11, Varun Chakravarti will be the impact player. సో ఇది రెండు టీమ్స్ యొక్క స్ట్రాంగ్ ప్లేయింగ్ 11. ఇక బలాబలలో భాగంగా ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే ఈ మధ్య చాలా తారుమారు అయిపోతా ఉన్నాయి. ప్రెడిక్ట్ చేసిన టీమ్స్ ఏవైతే స్ట్రాంగ్ టీమ్స్ అనుకుంటా ఉన్నామో అవి ఎందుకనో తిరగా ఆశ పెట్టేస్తా ఉన్నాయి, ఓడిపోతా ఉన్నారు. బట్ ఈ మ్యాచ్ కి మటుకు మనం ఆరెంజ్ ఆర్మీ ఫేవర్ లోనే వెళ్ళిపోదాం. లాస్ట్ 5 మ్యాచ్లు గెలిచిన విన్నింగ్ స్ట్రీక్ అన్న మొమెంటం మన వైపే ఉంది కాబట్టి ఆ స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెల్ ఏదైతే ఉందో ఆన్ ద గ్రౌండ్ అది మనకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కంపారిటివ్లీ కేకేఆర్ తో. సో అందుకని ఐ విల్ గో విత్ SRH ఫర్ టుడే. సో ఇది ఈ వీడియో నెక్స్ట్ లో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.